స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎంపీటీసీ క్లస్టర్స్ మీటింగ్ సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా అప్పుడే ఎన్నికల ప్రచారం జోరందుకున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమాయత్తమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎంపీటీసీ అభ్యర్థులు కూడా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కూడా తమ ప్రచారాన్ని జోరందుకున్నారు. అభ్యర్థులను గెలిపించడానికి కూడా క్లస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విధంగా మార్గనిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారి ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏ విధంగా గెలుపుకు వాళ్ళ ప్రణాళికలు ఉంటున్నాయి ఒకసారి మేడం అర్థం. నమస్తే మేడం. మేడం, ఇప్పటివరకు అయితే కార్యకర్తలతో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తుంది. గత అంటే ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత ప్రత్యేకంగా ఒక వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. కార్యకర్తల ఆలోచన విధానం ఎట్లుంది, ఈ ప్రచారంలో పాల్గొంటుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు మేము గ్రాస్ రూట్లో కోసమనే మేము మండల కోఆర్డినేటర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ కోఆర్డినేటర్ని మరి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కోఆర్డినేటర్ని పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే మన పథకాలన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలన్నీ కూడా తప్పకుండా గడప గడపకి పోవాలని మరి ఇప్పుడు ఇవన్నీ చేయాలి. కోఆర్డినేషన్ కూడా కొన్ని దగ్గర గ్రామ పార్టీ అధ్యక్షులతోటి కానీ మరి అక్కడ ఉన్న లోకల్ నాయకులతోటి కానీ కోఆర్డినేషన్ అనేది కొంచెం ల్యాక్ అయింది. సో దాని ద్వారా కూడా ఇప్పుడు కోఆర్డినేషన్ మెయిన్గా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కోఆర్డినేషన్ చేస్తేనే మనకు పార్టీ గట్టిగా ఉంటుంది, మన పార్టీని కూడా మనం బలపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేటర్ మీటింగ్ అనేది ప్రతి ఒక్క గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది. మేడం, గత ఎన్నికల్లో మీరు యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 50,000 పైచీలకు మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఉన్నాయా ఇప్పుడు మీకు ఈ వాతావరణం చూస్తుంటే? తప్పకుండా అండి. మీకు ఏమైనా డౌటా? ఎందుకంటే ఇంతమంది జనాలను చూసిన తర్వాత, ఇంతమంది మా నాయకులను చూసిన తర్వాత డౌటే లేదు అందుట్లో. సో తప్పకుండా ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క జెడ్పీటీసీ, ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మా టికెటే, మా గెలిపే. కొన్ని ప్రాంతాలలో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత సర్దుబాటు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి మీకు అట్లాంటి మీ దృష్టికి వచ్చాయా? ఎందుకంటే అసలు మీ దృష్టి ఉందా లేదా అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో ఒక స్థానికంగా ఉన్నటువంటి 7 సభ్యుల్ని కూడా మండల స్థాయి నాయకులను కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాంటిది మీకేమన్నా రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితి ఉండబోతున్నాయి? కొంత వ్యతిరేక వర్గం కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? అంటే వ్యతిరేక వర్గాలు అనేది వాళ్ళకి అసంతృప్తి వర్గాలు అనేది 2 ఉన్నాయి ఇక్కడ. అదే 2 కలిపి ఒకటయ్యారు ఇప్పుడు. సో ఆ గ్రూప్ అనేది ఏంటంటే వాళ్ళకి సొంత ఇది కోసము సొంత బెనిఫిట్స్, అంటే వాళ్ళ అజెండా అనేది ఒక స్పెషల్ అజెండా ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ జెండా కాదు, వాళ్ళకి ఒక ఇది కోసమని వాళ్ళు చెప్పినట్టే వినాలి ఎమ్మెల్యే గారు కానీ, ఇన్ఛార్జిగా నేను కానీ. సో అది అనేది కుదరదు. ఎందుకంటే మా ప్రజల నీడ్స్ ఏంటి, మా ప్రజలకు ఏం కావాలి, మా నియోజకవర్గానికి ఏమి కావాలి, పార్టీ ఏమి చెప్తుంది అనే మేము లైన్లో చేయడానికే తప్పితే ఎవరో చెప్పినట్టు చేయడానికి కాదు, లేకపోతే ఎవరో చెంచాగిరి చేయడానికి కాదు. మేడం, ఒక్క ఓటు 2 మనుషులను పనిచేస్తున్నామన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం మీరు ఇస్తున్నారు. అది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ ఎన్నికలు, రాబోయే ఎన్నికల్లో మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ని స్థానాలు గెలుచుకుంటారన్నటువంటి భరోసా ఉంది మీకు? తప్పకుండా అట్లీస్ట్ మినిమం 85% మాదే అండి. మీద అది రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము ఈ స్థానిక ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ కంటే కూడా కష్టపడుతున్నాం. ఎందుకంటే మా ప్రజలు కూడా ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పథకాలు ఇస్తుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మరి నిన్నగాక మొన్న మాకు సన్నబియ్యం పథకమే కాదండి, మరి ఇప్పుడు రుణమాఫీయే కాదు, మరి ఇళ్ళు ముఖ్యంగా వాళ్ళ డ్రీమ్ హౌస్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఎంతో మన జన్మలో మనం ఎప్పుడు కూడా ఒక ఇళ్ళ వాళ్ళం అవ్వాలనే కోరుకుంటుంది. అది అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా, ఇందిరమ్మ ఇల్లు ద్వారా వాళ్ళకి ఆ కోరిక అనేది నెరవేరింది. సో తప్పకుండా జనాల్లో అనేది ఆ స్పందన అనేది ఉంది. అదేవిధంగా నాయకుల్లో కూడా కోఆర్డినేషన్ కొరకే నేను ఇది పెట్టడం కూడా జరిగింది. సో కొంతమంది కోఆర్డినేషన్ సెల్ఫిష్ రీజన్ కోసం వాళ్ళు వేరే ఏది చేసినా కానీ ఈ తాటాకు చెప్పుళ్ళకి మాత్రం భయపడేదాన్ని కాదు. నేను కూడా బాలుని ఎంత కొడతారో అంత పైకి లెగుస్తుంది. సో అదేవిధంగా నేను స్థానిక ఎలక్షన్స్లో కూడా పనిచేస్తాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకునేటప్పుడు కూడా అదేవిధంగా పనిచేశాను. ప్రతి ఒక్క నెగిటివ్ కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తాను. అది ఇంకా పట్టుదలే కానీ అది డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. మేడం, రీసెంట్గా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాదయాత్ర చేశారు. నీటి వనరులు సరిగా లేవు అన్నటువంటి విషయం మీద అందరికీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి వనరులు సరిగా లేవు అన్నటువంటి ఒక మెసేజ్ అయితే తీసుకెళ్ళి దానికి సంబంధించి కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి?
అంటే ఆయన మా పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా షో పుటప్ అండి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అంతకు ముందు రోజే అధికారులతోటి తను రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ అధికార మీటింగ్లో కూడా మన ఫ్యూ డేస్లో వాటర్ ఇవ్వటం అనేది జరుగుతుందని నిశ్చయించారు. సో అది తెలుసుకున్న ఆయన ఇంకా ఆయన వల్లే నీళ్ళు వచ్చిందనేది షోపుటప్పు కోసం అని పాదయాత్ర అనేది స్టార్ట్ చేసిండు. మీరు ఈరోజే పేపర్లో చూసుంటారు. ఉత్తమ్ గారితో కూడా కలవటం జరిగింది మా ఎమ్మెల్యే గారు. సో అక్కడ ఉత్తమ్ గారు కూడా స్టేట్ లెవెల్లో మరి అందరూ అధికారులతోటి మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. మరి అదే ఆ మీటింగ్ కూడా మా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళింది. సో తప్పకుండా నీళ్లు మాత్రం తప్పకుండా ఇస్తారని ఉంది. ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన షో పుటప్ చేస్తాడు. మా ఎమ్మెల్యే గారు పనిచేస్తారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అందరూ కూడా గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరు కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఒక సమన్వయం సాధించడం కోసం ఇక్కడ క్లస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పి అంటున్నారు. ఈ క్లస్టర్స్ మీటింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్క సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రతి దాంట్లో కూడా 80% పైగా విజయం సాధిస్తామన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సిచ్యువేషన్ ని కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేస్తున్నాము. కొత్త వాళ్లను కోఆర్డినేటర్లుగా కొంతమంది నియమిస్తున్నాము. పాత వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కవర్ చేసుకుంటూనే అందరి సమిష్టి కృషితో రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గం సోమవారం నుండి కెమెరా పర్సన్ యాకయ్యతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.